డైరెక్టర్లకు ఎప్పటికైనా తమ అభిమాన హీరోతో డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఇందుకోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపే తమను తాము నిరూపించుకోవడానికి వేరే హీరోలతో సినిమాలు తీస్తుంటారు. ఈ టైంలో డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. కొందరైతే దశాబ్దాల తరబడి తమ అభిమాన హీరో డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు గురించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. RRRతో ఎన్టీఆర్ రామ్ చరణ్ల ఫేట్ మార్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన నెక్స్ట్ మూవీ ఎవరితోననే ఆసక్తి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో కలిగింది. ఆ సమయంలో తన తదుపరి మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు జక్కన్న. ప్రిన్స్ మహేష్ బాబుతో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో తన నెక్స్ట్ మూవీ ఉండబోతోందని ప్రకటించాడు. వారి కాంబోలో రాబోతున్న మూవీ నిర్మాతే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. మే 31 మహేష్ బాబు అభిమానులకి చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి. మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఆ రోజు అనౌన్స్ చేస్తాడు. ఆ డేట్ ఆయనకు సెంటిమెంట్. మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. సినిమాకు సంబంధించి పలు ఈవెంట్స్లో రాజమౌళి స్వయంగా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు, కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే కృష్ణ జయంతి రోజు ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీ స్టోరీలో మహేష్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాడు. అతని లుక్ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండబోతోందనేది స్పష్టం. అయితే ఈ కాంబో గురించి ఆ సినిమా నిర్మాత KL నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కాలం తర్వాత సినిమాను నిర్మిస్తున్న KL నారాయణ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగా నేను ప్రొడ్యూసర్ గా బ్రేక్ తీసుకోలేదు. 15 సంవత్సరాల క్రితమే జక్కన్న మహేష్ కాంబినేషన్ ను ఫిక్స్ చేశాం. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి క్రేజ్ మరో స్థాయిలో ఉంది. ఈ టైంలో మూవీ చేస్తే ఫ్యాన్స్ కి ఊహించని ఫీస్ట్ ఇచ్చినట్టే. 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటకు కట్టుబడి మహేష్ జక్కన్న సినిమా చేస్తున్నాను. ప్రొడ్యూస్ చేయడానికి నేను ముందుకు రాకపోయినా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తీయడానికి అప్పటికే జక్కన్న రెడీగా ఉన్నాడు. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి, అయినా వాటిని వదులుకొని నా కోసం సినిమా చేస్తున్నాడు. 2 నెలల నుంచి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటాడు. ఈ సినిమాకు బడ్జెట్ ఇంకా డిసైడ్ కాలేదు. ప్రిన్స్ మహేష్ కి ఉన్న మార్కెట్ ని బట్టి 500 కోట్లైనా పెట్టడానికి నేను సిద్ధమే. రాజమౌళి మూవీ కావడంతో 1000 కోట్లైనా నమ్మకంగా పెట్టగలం. సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడానికి నేను రెడీ అని KL నారాయణ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న మహేష్ ఫ్యాన్స్ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. జక్కన్న మదిలో పెద్ద ప్లానే ఉందని, ఒక్క దెబ్బకు ఎన్టీఆర్ రామ్ చరణ్ల తలరాత మార్చిన జక్కన్న మహేష్ కెరీర్ని కూడా ఏ రేంజ్ మలుపు తిప్పుతాడో అని, మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. మరి ఈ మూవీకి బడ్జెట్ ఎంత అనుకుంటారో, అది ఎంత వరకు వెళ్తుందో చూడాలి. సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.